ఆపరేషన్ బ్లాక్ మనీ నల్లధనం కుబేరుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 1,500 నోట్ల రద్దు ప్రకటనతో తమ నిధులను బంగారం కొనుగోళ్లపై మళ్లిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని వైపుల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నవంబర్ 8 రాత్రి 8 గంటల నుంచి సీసీటీవీ ఫుటేజీ సమర్పించాలంటూ జ్యువెలరీ షాపు యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు చోటు చేసుకుంటున్నాయన్న ఫిర్యాదులతో ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీ ప్రకటన రోజు రాత్రి రాజధాని నగరంలోని మారుమూల షాపులతో సహా అన్ని ప్రముఖ నగల దుకాణాలన్నీ ఎక్కువసేపు తెరిచే ఉన్నాయని, పెద్ద మొత్తంలో బంగారు కొనుగోలు జరిగాయన్న వార్తలతో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. ఒకే రోజు వివిధ నగల షాపులో ఒక వ్యక్తి ఎన్నిసార్లు షాపింగ్ చేశాడు, లేదా ఒకే కుటుంబంలోని పలువురు వివిధ నగల దుకాణాల్లో చేసిన షాపింగ్ తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇలాంటి సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. అలాగే కొన్ని నగల వ్యాపారులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. నల్లధనంతో బంగారం కొనుగోలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఐటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సిబిడిటి ఆదేశాలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోల్బాగ్, దారిబాగ్ ఖలాన్, చాందినీ చౌక్, ముంబై జవేరీ బజార్ సహా 3 ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో ఈ దాడులు నిర్వహించారు. చండీగఢ్, లుధియానా, అమృత్సర్, జలంధర్, కోల్కతా, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కూడా తనిఖీ చేశారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ నగదు లావాదేవీలపై కఠిన చర్యలకు తమకు స్పష్టమైన ఆదేశాలు అందాయని స్పష్టం చేశారు. కాగా అక్రమ పసిడి అమ్మకాల్లో బుధవారం 10 గ్రాముల పుత్తడి ధర 35,000 నుంచి మొదలై 49,000 దగ్గర ముగిసింది. ఇది గురువారం నాటికి మరింత ఎగిసి 40,000 దగ్గర ప్రారంభమై సుమారు 55,000 రూపాయలు పలకడం కలకలం రేపింది. మరోవైపు బంగారం కొనుగోళ్లపై ఖచ్చితంగా పాన్ కార్డు నమోదును తప్పనిసరి చేశారు.